పరమాత్మ సామాన్యులు గారు. ఎందుకంటే ఇలా ఆవులకు పేర్లు పెడుతుంటే గోపికలు ఇంట్లో కూడా అలాంటి పేర్లు పెట్టారట. కృష్ణ పరమాత్మ ఆవులకు పేర్లు పెట్టేవారట. సాయంకాలం వచ్చేటప్పుడు ఈ గోపికలు ఉంటారుగా, ఈయన చూడటం కోసం వచ్చేవాడు, వాళ్ళందరినీ కూడా పలకరించడం కోసం పరమాత్మ ఏమే పద్మగంధ ఇట్రా అంటుండేవారట. అంటే అక్కడ పద్మగంధాన్ని గోపికని పిలుస్తున్నారు. ఆవిడ నిజంగా వస్తుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని, ఒరే ఈ పద్మగంధాన్ని పక్కన పెట్టండిరా అని చెప్పి, అమ్మ అది కృష్ణగంధ అలా ఆ రకంగా చెప్తూ సాయంకాలం సాయం వ్యావర్తమాన అఖిల కులా సురభికులాహ్వాన సంకేతనామాని ఆభీరీ బృంద చేతో హఠహరణ కళా సిద్ధమంత్రాక్షరాణి. సాయం వ్యావర్తమాన సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు ఆభీరి అంటే గోవుల యొక్క సురభికుల ఆహ్వాన సంకేతనామాని. ఆ ఇళ్లలో తను ఏ దారిలో వస్తున్నానో ఆ వస్తున్న దారిలో గోపికల పేర్లు ఎవరెవరో ఆ పేర్లతో ఉన్నటువంటి గోవుల పేర్లు నెమ్మదిగా పిలుస్తూ దా చేయి తప్పవే నువ్వు ఇట్రావే అని చెప్పి ఆ పేర్లన్నీ పిలిచేస్తున్నట్ట. ఆవిడంతా పరమాత్మ వచ్చారు అని సంకేతం ఆయన ఇస్తుంటారన్నమాట. ఆ ఇస్తుంటే వాళ్ళు వచ్చి చూస్తుంటారు, పరమాత్మ దర్శనం చేసుకుని కృతార్థులవుతుంటారు సుమా. అలాంటి మహానుభావుని యొక్క దర్శనమయ్యా అని